స్కై ఫోర్స్ 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్‌తో రిలీజ్ అయిన ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్ మూవీస్‌ని ఇష్టపడే వారికైతే డెఫినెట్‌గా అయితే నచ్చుతుంది. మరిన్ని రివ్యూస్ కోసం నా ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే అక్షయ్ కుమార్ గారు ప్రతి మూవీలోనూ ఒక డిఫరెంట్ క్యారెక్టర్‌నైతే మనకైతే పరిచయం అయితే చేస్తారు. బేసిక్‌గా స్టోరీ వచ్చేసి 1965లో జరిగిన భారత్-పాక్ వైమానిక యుద్ధం, అలాగే సర్గోదాపై భారత్ దాడి చేసినప్పుడు జరిగిన పరిణామాలేంటి? అలాగే పైలట్ ఫైటర్ అయిన 'టి. కృష్ణ' అండ్ వింగ్ కమాండర్ అహూజా పాకిస్తాన్‌లోకి రహస్యంగా ఎంటర్ అవుతారన్నమాట. మరి తర్వాత ఏం జరిగింది అనేదే రిమైనింగ్ స్టోరీ. మరి ప్లస్ పాయింట్స్ చూస్తే వీర్ పహారియా, అలాగే అక్షయ్ కుమార్ గారి పాత్రలు చాలా బాగా చూపించారు. అలాగే సారా అలీ ఖాన్ అండ్ నిమ్రత్ కౌర్ గారి యాక్టింగ్ గూడా చాలా బావుందని జెప్పొచ్చు. అలాగే కొన్ని ఫైట్ సీన్స్ అయితే టూ గుడ్, చాలా బాగా తీశారు. మెయిన్‌గా స్క్రీన్ ప్లే చాలా బాగుంది ఈ మూవీలో. అలాగే మూవీ ఎండింగ్‌లో జరిగే యుద్ధం సీన్స్ అయితే ఆహ్, మనకైతే షాకింగ్‌గా అనిపిస్తుంది ఈ మూవీలో. అలాగే ఇండియన్ పైలట్స్ పాకిస్తాన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ అయితే మనకి చూపించడం జరుగుతుంది ఈ మూవీలో. మెయిన్‌గా మూవీ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే చాలా బాగాది ఉంది. మరి మైనస్ పాయింట్ చూస్తే 'వ్యాలంటైన్స్ డే' అలాగే 'ఎయిర్ స్ట్రైక్' లాంటి మూవీస్ చాలానే వచ్చాయి. సిమిలర్‌గానే ఉంది ఈ మూవీ కూడా. బట్ స్టోరీ ఇంకొంచెం యాడ్ చేసుంటే బావుండనిపించింది నాకైతే. బట్ ఓవరాల్ మూవీ అయితే బాగుంది. మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. మరి నేనైతే 2.8 అయితే ఇస్తున్నాను రేటింగు. మరి మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. థాంక్ యూ.